ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి ఇంట్లో జరిగిన దాని గురించి వాళ్ళ నాన్నయ్య చెప్పుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాం. అవన్నీ అక్కడికి వస్తూ ఉంటుంది. చూడగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి, ఇంట్లో జరిగిన దానికి మీ నాన్నకి చెప్పి చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, అదేమీ లేదక్క, నార్మల్గానే నాన్నతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని, నాకు అన్ని విషయాలు తెలుసు పల్లవి, నువ్వేం చేయబోతున్నావో, నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నావో కూడా నాకు తెలుసు. కానీ నేను శ్రీకర్తోనే పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ అలా జరగకుండా కమల్తో పెళ్ళి అయింది. ఆ విషయంలో నాకు ఎలాంటి తప్పు లేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా కమల్ని పెళ్లి చేసుకొని నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావే, కానీ అలా ఎప్పటికీ జరగకూడదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న పల్లవి అయితే మాటలను విని సైలెంట్గా ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, నాది ఎలాంటి తప్పు లేకపోయినా సరే నన్ను ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నావు, నన్ను ఎంత బాధ పెట్టాలి అనుకుంటున్నావు, ఇప్పటిదాకా చాలా బాధలు పెట్టావు, ఎన్నో కష్టాలు పెట్టావు, కానీ నేను అవన్నీ తట్టుకొని ఎందుకు నిల్చుంటున్నాను అంటే మన కుటుంబం కోసం ఆలోచిస్తున్నానే తప్ప నేను ఏదో చేయలేక కాదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటను వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, ఇక్కడ నుండి నేను ఓర్చుకోనేదే లేదు. నా భర్త మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే నిన్ను వదిలిపెట్టాను వల్లవి, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పటిదాకా నన్ను ఎంతో హింసించావు, బాధ పెట్టావు, తట్టుకున్నాను, కానీ నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నా జోలికి కానీ వస్తే ఇక ఊరుకునేదే లేదు, ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి చాలా గట్టిగా పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.